అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలేశ్వరి. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 36. ఇంతవరకు ఈ సీరీస్‌ని వినని వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే మీలో ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వీణ రాములమ్మకు సహాయం చేసి పడుకుంది. కానీ ఆమె ఊహల్లో అనంతే మెదులుతున్నాడు. చాలాసేపు తర్వాత నిద్ర పట్టింది ఆమెకి. కానీ పడుకున్న అరగంటకి ఉలిక్కిపడి నిద్రలేచింది. కారణం, ఆమె కలలో అనంత కనబడి, వీణ, నీ దగ్గరకని బయలుదేరిన నన్ను వెంటాడి వేటాడి దారుణంగా చంపేసి నిన్ను చేరుకోనికుండా చేశారు అంటూ అతని ఆత్మ ఘోషిస్తున్నట్లుగా వినపడేసరికి ఉలిక్కిపడి నిద్రలేచిందామె. ఏసీలో కూడా ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇదేంటి ఇలాంటి కలొచ్చింది? అనంత తనని ఎవరో చంపేశారని అంటున్నట్లుగా అనిపించింది. నిజంగా అలా తనని ఎవరైనా చంపేశారా? లేదంటే నా ఊహ ఇదంతా కల అని వదిలేయడానికి లేదు. కానీ ఏం చేస్తాను? కనీసం అనంత కోసం ఏ వివరాలు తెలియవు నాకు. రోజు వెంటపడుతుంటే పట్టించుకోలేదు. కానీ తను దూరమయ్యేసరికి తెలుస్తుంది. నాకే తెలియకుండా అతన్ని ఇష్టపడ్డానేమో అనిపిస్తుంది. ఛ! పిచ్చిదాన్ని. కనీసం ఒక్క వివరమైనా తెలుసుకోలేదు అతని గురించి. పొద్దున్న సార్కి ఫోన్ చేసి అనంతకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిసేమో అని అడగాలి అని అనుకుంది. అలా అనుకున్నాక నెమ్మదిగా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. ఆ మూసిన రెప్పల వెనుక నవ్వుతున్న అనంత రూపం తారసపడింది. నాకు తెలుసు నువ్వు కనిపెడతావని. నా చావు వెనక ఎవరున్నారో తెలుసుకో వేమా. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకు అంటే అంతర్ధానమయ్యింది అనంతు ఆత్మ. మరుసటి రోజు ఉదయం కాస్త ఆలస్యంగానే నిద్రలేచింది వీణ. అప్పటికే భగవాన్ లేచి బయట లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. మహి మాత్రం యోగా మ్యాట్ పై కూర్చుని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తున్నాడు. ఎన్నడూ లేని ప్రశాంతత అతని ముఖంలో తారసపడుతుంది. అతన్నే చూస్తూ ఉంది స్వప్న. కానీ అంతలోనే ఆమెలో భయం మొదలైంది. ఎప్పుడు వాటమిని అంగీకరించిన శేషాద్రి ఈ ఓటమిని, అందున మహి చేతిలో ఓడిపోవడాన్ని అస్సలు తట్టుకోలేడు. ఏం చేయడానికైనా వెనకాడడు. ఎలాంటి దారుణానికైనా ఒడిగడతాడు. ఇప్పుడు నా మహి ఎలా ఈ గండం నుంచి తప్పించుకుంటాడో ఏంటో అని తనలో తానే మదనపడుతుంది స్వప్న. శాలిని, అంబిక ఇంటి గుమ్మం దగ్గర చైర్లో రిలాక్స్డ్గా కూర్చొని రాములమ్మ అందించిన కాఫీని తాగుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. భగవాన్కి కూడా కాఫీ ఇచ్చి వీణా దగ్గరికి వచ్చింది రాములమ్మ కాఫీ పట్టుకుని. మీరెందుకమ్మా తీసుకుని వచ్చారు? నేనే వస్తాను కదా. అయినా నేను పొద్దున్నే కాఫీ తాగను, కాస్త లెమన్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత రాగి మాల్ట్ తాగుతాను అంది వీణ. అందరితో పాటే నీకు తెచ్చానమ్మా. ఉండండి, ఆ వాటర్ ఏదో తీసుకొని వస్తాను అని వెళ్ళబోతూ మళ్ళీ ఆగి వెనక్కి వచ్చి, ఇంతకీ ఆ వాటర్ని ఎలా చేస్తారమ్మా అంటూ ఎదురు ప్రశ్నించింది రాములమ్మ. దానికి బదులుగా ఓ నవ్వు నవ్వి, నేను చేసుకుంటాను కానీ ఇంతకీ ఏం టిఫిన్ పెట్టావు అంటూ ఎదురు ప్రశ్న వేసింది వీణ. ఇడ్లీ పెట్టానమ్మా అంది రాములమ్మ. అవునా, సరే నేను వస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతున్న వీణను చూసి, ఒకే జీతానికి 2 పనులు చేసే మనిషి దొరికింది మమ్మీ మనకి. అటు ఆఫీస్ పని చేస్తుంది, ఇటు ఇంటి పని చేస్తుంది. బావ భలేగా పట్టాడు ఈ పిల్లని వెటకారంగా అంది శాలిని. నిజమే శాలు, ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా.
అలానే ఆలోచిస్తారు. అవును, ఈ మనిషికి ఇవే పనులు వచ్చా? ఇంకేం పనులు రావా? అంటే బట్టలు ఉతకడం, రూము సర్దడం, ఇల్లు ఊడ్చడం ఇలా స్టైల్‌గా అంది అంబిక. నాకు అవి కూడా వచ్చు మేడం. కాకపోతే వాటితో పాటే ఇంకొన్ని పనులు కూడా వచ్చు. అదే పీకలు కొయ్యడం, ఇంకా పొగరుబోతుల మదమాయించడం. అవంటే చాలా ఇష్టం కూడా నాకు. ఒక్క అవకాశం వచ్చినా అస్సలు వదులుకోను. అవతల వారి దుమ్ము దులపకుండా వదిలిపెట్టే ఛాన్స్ కూడా లేదు. ధీటుగా బదులిచ్చింది వీణ. దాంతో అంబిక, శాలినీల నోళ్ళు మూతలు పడ్డాయి ఒక్కసారిగా. అన్నంత పని చేస్తుందేమో అనే భయంతో. తర్వాత రెడీ అయ్యి మహి, భగవాన్‌లతో పాటే ఆఫీస్‌కి వెళ్ళింది వీణ. కానీ ఆమె ఆలోచనలో మాత్రం రాత్రి వచ్చిన కలే మెదులుతోంది. "ఏంటి వీణ అలా ఉన్నావు? ఇంకా జరిగింది మర్చిపోలేదా ఏంటి?" అన్నాడు తరుణ్ చాలా సేపటి నుంచి వీణనే గమనిస్తూ. ఇంకా మనసాగక వచ్చి ప్రశ్నించాడు అతను. హ్మ్. జరిగింది అంత త్వరగా మర్చిపోవడం నా వల్ల కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తరుణ్. కానీ ఏం చేస్తాం? దేన్నైనా కోల్పోతే కానీ దాని విలువ తెలీదంటారు కదా పెద్దలు. నాకు అలానే. తను నా వెంట పిచ్చోడిలా తిరిగినన్నాళ్ళు నాకు తెలియలేదు తన విలువ. కానీ తను దూరం అయ్యాకే తెలిసింది. పాపం నా వెంట రోజు తిరిగేవాడు ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటూ. కానీ నేనే అతన్నస్సలు పట్టించుకోలేదు. కాదు కాదు. నేనున్న పరిస్థితుల్లే నన్ను అలా స్తబ్దుగా ఉండేలా చేశాయి. కానీ ఆ రోజు నా కోసమే వస్తున్నా అని మెసేజ్ చేశాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో నేను ఆ మెసేజ్‌ని చూసుకోలేదు. మళ్ళీ నేను ఫోన్ చేసేసరికి తన ఫోనేమో స్విచ్ ఆఫ్. ఆ తర్వాత జరిగింది మొత్తం నీకు తెలుసు అంది వీణ బాధగా. హ్మ్. అన్నాడు తరుణ్. రాత్రి నాకొచ్చిన కల నన్ను మరింత కలవరపాటుకి గురిచేసింది తరుణ్ అంటూ తనకి ముందు రోజు రాత్రి వచ్చిన కల మొత్తాన్ని వివరించింది వీణ. అది విన్న తరుణ్ ఆలోచనలో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు తరుణ్? అంటూ ప్రశ్నించింది వీణ. ఈ కల వెనక ఏదో మర్మం ఉందనిపిస్తోంది వీణ అంటూ సాలోచనగా అన్నాడు తరుణ్. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రశ్నించింది వీణ. అంటే వీణ, ఇలాంటి కలలు ఎందుకొస్తాయంటే చనిపోయిన వ్యక్తి ఏదైనా మనకి చెప్పాలని అనుకున్నా, లేకుంటే వాళ్ళు తీరని కోరికలతో మరణించినా, ఇలా తనకు అయిన వాళ్ళకి లేదా తనకిష్టమైన వాళ్ళ కలలోకి వచ్చి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారని అంటుంటారు పెద్దలు. నాకు మా తాతయ్య ఇలానే కల్లోకి వచ్చేవారు. ఆయన చనిపోయిన ముందు రోజుల్లో. అంటే తనకి నేనంటే చాలా ప్రేమ. అలాగే నాతో పాటు రోజు ఈవినింగ్ వాక్‌కి వచ్చేవారు. ఇంకా ఆయనకి నేను చేసే పాయసం అన్నా కూడా చాలా ఇష్టం. వాటి గురించే ఆయనలా కనిపిస్తున్నారేమో అని అనుకుని నేను అలా ఓ వారం పాటు ఈవినింగ్ వాక్‌కి వెళ్ళేవాడిని. అలానే రోజూ పాయసం చేసి ఆయన ఫోటో దగ్గర పెట్టి, "ఇంకేమైనా కోరికలు మిగిలిపోయాయా తాతయ్య?" అని అడిగేవాడిని. ఆ తర్వాత ఆయన ఇంకా నా కలలోకి రాలేదు. అంటే మా అమ్మ, నాన్న చనిపోయాక ఆయన నా మీదే పెట్టుకున్నారు ఆశలు. ఎంతో కష్టపడి నన్ను చదివించారు. చాలా ప్రేమ ఆయనకి నేనంటే. అందుకే అలా కలలో కనిపించారేమో! ఇప్పుడు అనంత కలలో కనిపించడం వెనుక కూడా ఏదో రీజన్ ఉండే ఉంటుందని నా నమ్మకం. కాకపోతే వాళ్ళు తమకి బాగా ఆప్తులైన వారికే కలలో కనిపిస్తారట. మరి అతను నీకే కనిపించాడు. అంటే ఆయనకి నువ్వంటే ఎంత ప్రేముందో ఇప్పుడు అర్థమవుతుంది. అలానే అతను చెప్పిన దాంట్లో ఏదో మర్మం కూడా ఉందని అనిపిస్తుంది. సో, నీవు అతని చావు వెనక ఉన్న రీజన్ ఏంటో కనుక్కొని నిందితులను ఉరికంబం ఎక్కించు.
అప్పుడు గాని అనంత్ ఆత్మ శాంతించదు అన్నాడు తరుణ్ ఆమెకు వచ్చిన కలని విశ్లేషిస్తూ. "హ్మ్, కనుక్కుంటా తరుణ్. నా కోసం కాకపోయినా అనంత్ ఆత్మ శాంతి కోసమైనా కనిపెడతాను" అంది వీణ దృఢ నిశ్చయంతో. మరి అనంత్ చావు వెనక ఉన్న రహస్యాన్ని వీణ ఛేదించగలదో లేదో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.